మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఈ ఉదయకాల సమయంలో శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప వాగ్దానం, అది 95వ కీర్తన 7వ లేఖనాన్ని మనం చదువుకున్నాం. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంతో మేలు. ప్రభు స్పష్టంగా ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడు. మనము ఈ రోజైనా సరే ప్రభు యొక్క మాటను పెడచెవిన పెట్టకుండా ఆయన మాటను మనం అంగీకరిస్తే అది ఎంతో మేలు అని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి కొంత మేలు కొరకు మనము ఈ లోకంలోని వ్యక్తుల యొక్క మాటలను అంగీకరిస్తున్నాం. కానీ ఎంతో మేలైనటువంటి ప్రభుని యేసుక్రీస్తు యొక్క మాటలను పెడచెవిన పెడుతున్నాం. అందుకే ప్రభువులు వారి దినమని అంటున్నాడు, ఈ రోజైనా సరే మీరు దేవుని యొక్క మాటలు అంగీకరించి ఆయన యందు స్థిర విశ్వాసులుగా జీవించినట్లయితే మనకు మేలు జరగక మానదు. ఖచ్చితంగా దేవుడు ఎంతో మేలే చేస్తాడు తప్ప కీడు చేయి దేవుడు కాదు. అట్టి దేవుని యందు మనం స్థిరమైన విశ్వాసులమై ఆయన మాట వినేవారిగా ఉందామని ప్రభువులు వారు మనందరికీ తెలియజేస్తున్నారు. మరి ఈ మాటలు మనలో స్థిరపరచడానికి మనమందరం కూడా తలలో వచ్చుకొని ప్రభువులు ప్రార్థనలో ఏకీపిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడా, కృప కలిగిన మా యేసయ్య, మీ పాదములకు వందనములు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నీవిచ్చిన ఈ గొప్ప వాగ్దానముల చేత మమ్మల్ని మీలో స్థిరపరచమని, బలపరుస్తూ నడిపించమని బ్రతిములు అడుగుతూ జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.